హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బుక్కి అశ్విత. ఎలా ఉన్నారు? బాగున్నారా? సో అన్ని వీడియోస్లో అయితే కొంచెం వాయిస్ అయితే పెంచానండి, బికాస్ క్రేజ్ ఉంటే చాలామంది మనకి సబ్స్క్రిప్షన్ వచ్చి ఇంకా మనల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారనేసి. బట్ ఈ వీడియోలో ఏంటంటే వాయిస్ కొంచెం మెల్లగానే ఇస్తున్నానండి. ఇక ఈరోజు అయితే ఫస్ట్ ఇదైతే సెకండ్ డే, మంత్లీ సెకండ్ తారీఖు తీసిన వీడియో అనమాట. సో సెకండ్ తారీఖు ఏంటంటే యాక్చువల్లీ ఫస్ట్ డే ఎవ్రీ మంత్ ఫస్ట్ తారీఖు అయితే మేము సరుకులు తీసుకొచ్చేస్తామండి. బట్ ఈసారి అయితే కొంచెం లేట్ అయింది. సో దానివల్ల సెకండ్కి తీసుకురావాల్సి వచ్చింది. సో నిన్నైతే సరుకులన్నీ తీసుకొచ్చామండి, ఇంట్లో కావాల్సినవి. సో తీసుకురావడమే కాదు, వాటిని అన్నిటినీ ఎక్కడ డబ్బాలో అక్కడ సర్ది పెట్టాలి, చీమలు తినకుండా దోమలు రాకుండా అన్నీ నీట్గా సర్దుకోవాలని ఒక మాట అయితే ఉంది కదా. సో ఆ ప్రాసెస్ అయితే మనం చూద్దాం ఇప్పుడు ఎలా చేస్తున్నాను ఏంటి అనేసి. సో నార్మల్గా ఇంట్లోకి అయితే ఏదో ఒక స్నాక్ తీసుకొస్తూనే ఉంటారు తినడానికి. బట్ ఇవి ఏంటంటే ధనియాలు, ఇవి పల్లీలు ఇవి ఉంటాయి కదండి, వీటిని అయితే బాక్సెస్లో స్టోర్ చేసుకుంటున్నాము. ఇంతకుముందు అయితే నాకు ఈ ఐడియా లేదండి బాక్స్లో స్టోర్ చేసుకోవాలని. తీసుకొచ్చింది అట్లా కవర్స్లోనే ఉంచేసేదాన్ని. సో దానివల్ల కొంచెం ప్రోడక్ట్స్ అనేవి వేస్ట్ అయిపోవడం అలా ఉండేది. సో ఈసారి అయితే ఒక 3 days బ్యాక్ అయితే నేను ఈ ప్లాస్టిక్ డబ్బాలని చూసి క్లీన్ చేసుకున్నానండి. క్లీన్ చేసుకొని వాటిని ఆరబెట్టుకొని ఇలా అయితే సరుకులు తీసుకొచ్చిన తర్వాత చక్కగా అన్నీ వాటిలో అయితే పెట్టుకున్నాను. చూడండి ఎంత నీట్గా కనిపిస్తుందో. సో అలాగే స్నాక్స్ తీసుకొచ్చారని చెప్పాను కదా, ఉస్మానియా బిస్కెట్స్ అయితే పాప కోసము. అది జొన్నపిండి కూడా పాప కోసమేనండి, ఎందుకంటే పాపకి ఇప్పుడు 17 months రన్నింగ్ అనమాట. సో 17 monthsలో తనకైనా తాగిపించవచ్చు, నువ్వు కూడా తాగొచ్చు, ఎందుకంటే నువ్వు ప్రెగ్నెన్సీలో ఉన్నావు కదా, నీకు కూడా హెల్దీ అనేసి తీసుకొచ్చారు. అండ్ ఈవినింగ్ టైంలో తినడానికైతే స్నాక్స్ చకోడీలు అయితే తీసుకొచ్చారు. ఆయన తీసుకురాకపోయినా నేనైతే ఎవ్రీడే ఈవినింగ్ ఆయన కోసం ఏదో ఒక స్నాక్స్ చేసి ఉంచడానికైతేనే నేను ప్రిఫర్ చేస్తానండి. ఎవ్రీడే ఈవినింగ్ ఏదో ఒక స్నాక్ అయితే ఉంటుంది మా ఇంట్లో. అలానే నేనైతే యూట్యూబ్లో వీడియోస్ చూస్తుంటానండి. అమ్మ చేతి వంట, లేకపోతే అమ్మమ్మ చేతి వంట, ఇలాంటి ఛానల్స్, కుకింగ్ ఛానల్స్ ఉంటాయి కదా. సో వాళ్ళ యూట్యూబ్ ఛానల్ చూసి అయితే నేను ఖచ్చితంగా వాటిలో చూసిన ఏదైతే ఐటమ్స్ ఉంటాయో వాటితో ఈజీగా అయిపోయేది ఏదైనా ఉంటే నేను ఖచ్చితంగా అయితే నేను ట్రై చేస్తానండి. అండ్ ఇక్కడ వచ్చేసి మార్నింగ్ చేసిన సాంబార్, ఎగ్ అండ్ కొంచెం రైస్ ఉండే. సో ఇల్లంతా సర్ది పెట్టేసుకున్న తర్వాత ఇంత చెత్త బయటికి వెళ్ళింది. ఎందుకంటే మనం సరుకులన్నీ కొంచెం కొంచెంగా తీసుకొచ్చుకుంటే మనకి ప్యాకెట్స్లో వస్తుంది కదా, అలా తీసుకొచ్చుకున్నప్పుడు మనం అన్ని బాక్సెస్లో స్టోర్ చేసుకున్నప్పుడు ఆ కవర్స్ అన్నీ తీసి పడేస్తుంటాం కదా. నాకైతే ఆ కవర్స్ అయితే యూజ్ అవుతాయండి, ఎందుకంటే మా ఇంట్లో అయితే ఎలాంటి డస్ట్బిన్ అనేది లేదు. సో డస్ట్బిన్ లేదు కాబట్టి నేను ఒక్కొక్క కవర్స్ని కిచెన్ దగ్గర మనం కూరగాయలు కట్ చేస్తున్నాం కదా, ఫర్ ఎగ్జాంపుల్ బెండకాయలు కానీ, ఆనియన్స్ కానీ, లేకపోతే టొమాటోస్ కానీ, ఇవి కట్ చేస్తున్నప్పుడు వాటి మీద మనకి యూజ్ కానీ వాటిని కట్ చేసేస్తూ ఉంటాం కదా పైన వాటిని అయితే నేను చెత్తలాగా కవర్స్లో వేసుకొని ఊళ్ళో చెత్తబండి వచ్చినప్పుడు దాంట్లో అయితే వేసేస్తామండి. అలాగే ఇందాక చెప్పాను కదా మీకు, నేను యూట్యూబ్లో అయితే ఎక్కువగా కుకింగ్ వీడియోస్ అయితే చూస్తూ ఉంటానండి. అవి చూసి అయితే ట్రై చేస్తూ ఉంటాను. సో మొన్న రీసెంట్గా అయితే గోధుమ పిండితోని హాట్ చిప్స్ స్నాక్స్ వీడియో అయితే చూసి దాన్ని అయితే నేను ట్రై చేశాను. ఒకటేసారి ఎక్కువ పిండితో చేసేస్తే వేస్ట్ అయిపోతుందేమో, ఫస్ట్ అయితే మనం ట్రై చేద్దాము, పర్ఫెక్ట్గా వస్తే నెక్స్ట్ టైం నుంచి ఎక్కువ చేసుకోవచ్చు అనేసి కొంచెం పిండి తీసుకొని నేనైతే ట్రై చేశానండి. చిప్స్ అయితే చాలా అంటే చాలా బాగా వచ్చాయి, సూపర్గా వచ్చాయి. మా హస్బెండ్ కూడా చాలా బాగున్నాయి, ఈ రెసిపీ అయితే నీకు చాలా హిట్ అయింది, నువ్వు ఇంకా ట్రై చేస్తూ ఉండు యూట్యూబ్లో చూసి అని అన్నారు. సో స్నాక్స్ వీడియోస్ అవి అయితే చూస్తూ ఉంటే ఈయనకి స్నాక్స్ లాగా చేసి పెట్టొచ్చు అనేసి చూస్తూ ఉంటాను. ఇంకా మనం ఇంట్లో క్లీనింగ్ బ్లాక్ వచ్చేస్తే అయితే కనుక నిన్నైతే మా హస్బెండ్కి హాలిడే అండి. సో ఫ్రైడే అయితే వాళ్ళకి వీక్ మొత్తంలో ఫ్రైడే అయితే వాళ్ళకి హాఫ్ ఉంటుంది. సో ఫ్రైడే ఇంట్లోనే ఉంటారు.
సో ఇంట్లో ఉన్నారు. మొన్న ఈవినింగ్ అయితే సాయంత్రం పూట నాకైతే పాము కనిపించింది అనేసి సో నార్మల్గా మేమైతే కలుపు మందు కొట్టుకున్నామండి. కలుపు అవ్వకుండా ఇంట్లో ఖాళీ స్పేస్ ఉంటుంది కదా, అక్కడ కలుపు అవ్వకుండా మందైతే కొట్టుకున్నాం. అయినా సరే అది కొబ్బరి చెట్లలో వచ్చి ఉంది. సో వాటి మట్టలు కూడా కట్ చేసేసేయమని చెప్తే నిన్నైతే వేస్ట్గా ఉన్న చెట్లను అయితే కొట్టేశారు. నార్మల్గా అయితే ఆయన చెట్టు మొత్తాన్ని ఇప్పుడు నరకకూడదు, ఎందుకంటే నేను ప్రెగ్నెన్సీతో ఉన్నాను కాబట్టి. సో అందుకే ఆయన అయితే పైన కొమ్మలు అయితే కట్ చేసి అంతా నీట్గా చేశారు. ఎందుకంటే ఇంట్లో పాప కూడా ఉంది కాబట్టి తనకు కూడా సేఫ్టీ ఉండాలి కదా. సో తను ఆడుకుంటూ ఉంటుంది, చూసి చూడక వెళ్ళి ఏదైనా కరిస్తే ఎలా ఉంటుంది చెప్పండి. సో అందుకనేసి మొత్తం క్లీన్ అంతా చేపించేసాను నిన్న. క్లీనింగ్ అయిపోయిన తర్వాత అయితే బెండకాయ సాంబార్ చేశానండి కూర, అండ్ రైస్ అయితే మార్నింగ్కి మధ్యాహ్నంకి కలిపి చేసేసాను. సో తినేసాము. క్లీనింగ్ వ్లాగ్ అయితే ఫుల్గా కంప్లీట్ అయిపోయిందండి. గిన్నెలన్నీ కడిగాను అండ్ ఇవన్నీ సర్ది పెట్టుకున్నాను. వాళ్ళైతే వచ్చి నాకు ఇచ్చేసి వెళ్ళిపోయారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.